సో ఇవి చాలా ఇంపార్టెంట్. నేను నేను అదే చెప్తున్నాను. ఒక్కొక్క మౌంటైన్ ఒక్కొక్క లెసన్ నాకు నేర్పించింది. అందుకే ఈరోజు పూర్ణ ఇలా ఈ మాత్రం అంటే గుడ్ ప్లేస్ అనేది ఉన్నాను. యెస్. సో అందుకే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. యాహ్! ఫోర్బ్స్ జాబితాలో మీ నేమ్ చూసుకున్నప్పుడు మీరెట్లాంటి అనుభూతి చెందారు? సో యాక్చువల్లీ నేను ఫోర్బ్స్‌లో రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఓకే. అది చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్ యాక్చువల్లీ. యెస్. అందులో రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ అది నాకు మా కోచ్ షేర్ చేశారు. సో అండ్ సో దాంట్లో నువ్వు వచ్చావమ్మా అని చెప్పేసి అంటే నేను ఐ వెంట్ త్రూ ఓకే. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. మీ గాడ్ ఫాదర్, కోచ్, ఎవ్రీథింగ్ అవును. ఎవరంటే ఏం చెప్తారు? మా మిస్టర్ శేఖర్ బాబు సార్ ఓకే. హిస్ అన్ తెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డీ. సార్ 2007లో ఎవరెస్ట్ ఎక్కారు. ఇలా చాలా మౌంటైన్స్ క్లైంబ్ చేశారు. సో డే 1 నుండి మా ఫాదర్ ఎలానో ఈ రోజు వరకి కూడా సార్ గైడెన్స్ గానీ, తను ఇస్తున్న కోచింగ్ గానీ ఎవ్రీథింగ్ స్టిల్ టుడే ఈ రోజు వరకి ఈస్ వెరీ బిగ్ సపోర్ట్ ఫర్ మీ. ఓకే. యెస్. ఈజ్ ఎ కోచ్ కాదు, మీకు ఒక గాడ్ ఫాదర్ అనొచ్చా? అవును. అవును. ఓకే. ష్యూర్. అబ్దుల్ కలాం గారు, అలాగే మోడీ గారు మీ విజయాన్ని గురించి మీతో ప్రశంసించడానికి కాల్ చేసినప్పుడు మీరు ఎలాంటి అనుభూతి చెందారు? అలాగే ఏం మాట్లాడారు? సో నెక్స్ట్ ఇమ్మీడియేట్‌లీ ఎవరెస్ట్ తర్వాత నాకు ఢిల్లీలో మేము మోడీ గారు ఇన్వైట్ చేసి మమ్మల్ని ఆహ్, కూర్చొని ఇలాగే మీలాగే ఇంటర్వ్యూ చేసినట్టే మాట్లాడారు. చాలా సేపు మాట్లాడారు. ఓకే. 45 మినిట్స్, 1 అవర్ వరకి ఇలాగే ప్రతి ఒక్కటి ఎట్లా ఉంది, ఏంటి అని చెప్పి చాలా బాగా మాట్లాడారు. హ్మ్. బట్ ఐ మెట్ హిమ్ 3, 4 టైమ్స్ ఆఫ్టర్. దాని తర్వాత కూడా చాలా సార్లు కలవడం జరిగింది. ఓకే. అంటే సార్ ఆయనను కలిసినప్పుడు ఒక మంచి పాజిటివ్ ఇన్స్పిరేషన్ అయితే కలుగుతుంది. అంటే ఇలాంటి వాళ్ళని కలుస్తుంటే ఇంకా చేయాలి, సాధించాలి అనే కాన్ఫిడెన్స్ పెరుగుతా ఉంటుంది. ఓకే. అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ. అంటే ఓకే. అంత పెద్ద ఒక దేశానికి ఆహ్, లైక్ కాబట్టి అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. అండ్ అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారిని గారు. కలవడం నాకు అదృష్టం దక్కలేదు. కానీ నేను అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఎస్ఎస్‌సి బోర్డ్ ఎగ్జామ్స్‌లో ఉన్నప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది. ఓకే. ఆయన చేతుల మీదుగా అవార్డ్ తీసుకునే అవకాశం. మా ఫాదర్ ఎళ్లి తీసుకున్నారు. దానికి ఐ యామ్ వెరీ ప్రౌడ్. నాకు నాకు చాలా సంతోషం వేసింది. ఓకే. నాకంటే మా ఫాదరే తీసుకోవాలి ఆ అవార్డ్‌ని. యెస్. సో మా ఫాదర్ ఎళ్లి అవార్డ్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. బట్ నేను ఐ యామ్ వెరీ హ్యాపీ. నేను ఓకే. నేను తీసుకుంటే కూడా అంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్నో కాదో. కానీ మా ఫాదర్ తీసుకుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఇప్పటికి యూ కెన్ సీ యాహ్! టియర్స్ ఇన్ యువర్ టియర్స్ ఐస్. ఇన్ మై ఐస్. సో అంటే పేరెంట్స్‌కి అంతకంటే ఇంకేమి ఇస్తాం అని. అవును. అవును. మీ జీవిత కథని మీ సినిమాగా తీస్తున్నామని మీతోని అప్రోచ్ అయ్యి డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయినప్పుడు మీరెట్లా ఫీల్ అయ్యారు అసలు ఫస్ట్? నా సినిమా ఏంటి అని అనుకున్నారా? లేదా ఓకే, ఇన్స్పిరేషన్‌గా ఫీల్ అయ్యారా? 10 మందికి ఉపయోగపడితే బావుంటుందా? అలా ఏమన్నా ఫీల్ అయ్యారా? ఇక్కడ 2 మీరన్నట్టు ఒకటి చాలా ఎక్సైట్‌మెంట్ ఉండే. ఓకే. అంటే నా జీవిత చరిత్ర నేను నా కళ్ళతో వేరే సినిమాలు చూసే ప్లేస్‌లోనే నా సినిమా నేను చూడడం ఆబ్వియస్‌లీ చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. రెండోది డెఫినెట్‌గా నేను ఎంత కష్టపడ్డా, మా పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు. అంటే ఏమున్నా లేకున్నా మనకంటూ ఒక డ్రీమ్ ఉండి, మనం దానికోసం కష్టపడుతున్న విధానము మనం అంటే నాకు తెలిసి మనం ఒక అడుగు ముందుకేస్తేనే ఆపర్చునిటీసు అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి. సో, నా స్టోరీ ఒక ఎగ్జాంపుల్ అట్‌లీస్ట్ కొందరినన్నా ఇన్‌స్పైర్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ స్టోరీ బయటికెళ్ళాలి అని అయితే నేను అనుకున్నాను. ఓకే. సో, అంటే ఏమున్నా లేకపోయినా మనం అనుకున్నది చేయాలి అని అనుకుంటే చెయ్యొచ్చు. ఓకే. సో, అది బిగ్ బయట తెలియాలి. ఓకే. స్క్రీన్ పైన మిమ్మల్ని మీ యొక్క జీవిత చరిత్ర చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఎలాంటి అనుభూతి చెందారు మీరు? అది చాలా ఓకే. హ్యాపీ. రియలిస్టిక్‌గా ఓకే. అవును. నిజంగా ఇది ఈ ఫేస్ చేశాను అనే బాధపడే సిట్యుయేషన్స్ అంటే మీ జర్నీ అంతా చూపిస్తున్నప్పుడు అవును. ఒక ఎమోషనల్‌గా ఫీల్ అయిన సందర్భం ఉందా? డెఫినెట్‌గా మా పేరెంట్స్ కష్టపడే విధానం గాని, అంటే నేను లైవ్‌లో చూసింది ఈరోజు నేను ఒక ఆన్ స్క్రీన్ చూసిన ఆన్ ఇప్పుడు. స్క్రీన్ చూసాక డెఫినెట్‌లీ ఎవ్రీ పార్ట్ ప్రతి ఒక్కటి నేను కష్టపడిందే కాబట్టి ఎవ్రీ పార్ట్ ఈజ్ చాలా ఓన్ ఎమో చేసుకోవడం, యాహ్! యాహ్! ఎమోషనల్ యాహ్! అవ్వడమే ఉంటుంది. ఓకే. సో నేను ఐ సాల్ నేను నేను డైరెక్ట్ లైవ్‌లో చూసాను. చాలా మందితో కూర్చొని సినిమా గూడా చూసాను. వాళ్ళు లాస్ట్‌లో ఎమోషనల్ అయిపోవడము, అది గూడా చూడడం జరిగింది చాలా మంది. ఓకే. సో అది. మీ విజయాల వెనుక అసలైన హీరోస్ ఎవరు అంటే ఏం చెప్తారు మ్యామ్? ఫస్ట్ మా పేరెంట్స్. ఓకే. అమ్మ, నాన్న ఇద్దరు. కష్టం కష్టపడితే ఎంత మనకి లైఫ్‌లో సాధించగలనని వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్నాను. ఓకే. అండ్ ఇంకోటేందంటే అంత చిన్న ఏజ్‌లో ఒక అమ్మాయిని అంత చిన్న ప్లేస్ నుండి, అంత మారుమూల గ్రామం నుండి
చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. అంటే లైక్ చాలా మంది అంటారు కూడా అవును. అమ్మాయిని అవును. పంపించడం అవును. అవసరమా అవును. అది ఇది. అవన్నీ వాళ్ళ మనసులోనే దాచుకొని మా అమ్మాయి చేయగలదు అని నమ్మి నన్ను పంపించారు. ఆబ్వియస్లీ వాళ్ళే నా ఇన్స్పిరేషన్ ఫస్ట్. అండ్ దెన్ శేఖర్ బాబు సార్ డే 1 నుండి ఈ రోజు వరకు నన్ను నమ్మి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ప్రవీణ్ కుమార్ సార్. ఎందుకంటే ఈరోజు కేవలం పూర్ణ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. ఈరోజు ఈ ఫీల్డ్‌లో ఉన్నారు అనంటే ఆయన ఇచ్చిన ఆపర్చునిటీ వల్లే. ఓకే. సార్‌ని చూసినప్పుడల్లా ఒక ఇన్‌స్పిరేషన్ ఉంటుంది. లైక్ ఓకే. ఆయనలాగా చాలా మందికి సర్విస్ చేయాలి అని. ఈ నలుగురు మీ యొక్క విజయానికి అవును. రి రియల్ హీరోస్ రియల్ హీరోస్. యెస్. ఇన్ యువర్ లైఫ్. ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండడం చాలా అవసరం యాక్చువల్లీ. యెస్. ఇన్‌స్పిరేషనల్ పర్సనాలిటీస్. ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడల్లా మనకి ఓకే. నేను ఇంకా చెయ్యాలి, చేయాలి. చెయ్యాలి అనే కసి పెరుగుతుంది. ఓకే. సో, అదే.